హాయ్ హలో వెల్కమ్. సో జూలై 10న లెనిన్ సినిమాతో పాటు మరికొన్ని సినిమాలు రిలీజ్ అయ్యాయి. అందులో వాసుదేవ సుతం ఒకటి. ఈ సినిమాలో మహేంద్రన్ అండ్ అంబికా వాణి వీళ్ళిద్దరూ హీరోయిన్స్గా నటించారు. సో ఈ సందర్భంగా ఈ వాసుదేవ సుతం అనే సినిమా ఎలా ఉంది, హిట్టా ఫట్టా, మనం చూడొచ్చా, సో మనం పెట్టే డబ్బులకు వర్తా కాదా, ఇలాంటి విషయాల్ని మనం మాట్లాడుకుందాం. సో వాసుదేవ సుతం ఈ సినిమా గురించి మనం ఫస్ట్ స్టోరీ ఏంటన్న విషయం మాట్లాడుకున్నట్లయితే ఈ సినిమాలో ఒక టెంపుల్ ఉంటుంది. ఎస్పెషలీ పూరి జగన్నాథ్ టెంపుల్ని చూపిస్తారు. దానికి అనుబంధంగా వాసుదేవుడు టెంపుల్ ఇంకొకటి ఉంటుందన్నమాట. సో ఈ రెండు టెంపుల్కి అనుబంధంగా ఒక గుప్త నిధి అనేది ఉంటుంది. పూరి జగన్నాథుడి గర్భగుడి కింద ఒక భారీ గుప్త నిధి ఉంటుంది. ఎలాగైతే మనకి అనంత పద్మనాభ స్వామి టెంపుల్లో నిధులు ఉన్నాయో, రకరకాల గదుల్లో గుప్త నిధులు ఉన్నాయో, వాటికి నాగబంధాలు వేసి ఎలా ఉంటాయో ఇక్కడ కూడా కొన్ని నిధులు ఉంటాయి, దానికి నాగబంధం ఉంటుందని చెప్పేసి ద మెయిన్ పాయింట్ మీద ఆ నిధుల్ని చేజిక్కించుకోవడం కోసం ఒక మినిస్టర్ పడేటువంటి పన్నాగంలో, ఒక మినిస్టర్ చేసేటువంటి కుట్రలో అసలు హీరోయిన్స్ మిగతా వాళ్ళంతా ఎలా బలవుతారో, ఆ కుట్రని ఎలా ఛేదిస్తారో, ఆ కుట్రకి వాళ్ళ నుంచి ఎలా అడ్డుకుంటారో వాళ్ళ నుండి, ఆ మినిస్టర్ నుండి ఆ కుట్రని. సో తను చేసేటువంటి దుర్మార్గాల్ని, ఆ నిధులు దక్కించుకోవడం కోసం తను చేసేటువంటి దుర్మార్గాల్ని ఎంతోమంది అడ్డొచ్చిన వాళ్ళని చంపుతూ ఉంటాడు. సో తన కుట్రని ఎలా భగ్నం చేస్తారో, ఎలా బయటపడతారో అనేది ఈ వాసుదేవ సుతం సినిమా స్టోరీ అనమాట. సో కొంచెం మైథాలజీ టచ్తో ఆ నిధులు అది ఇదన్న దాంట్లో ఆ పాయింట్లో కొంత సస్పెన్స్ అవి ఇవి కలగలిపి సినిమా నడుస్తూ ఉంటుంది. సో స్టోరీ మంచిగానే అనుకున్నాడు. ఈ సినిమా డైరెక్టర్ వచ్చేసి వైకుంఠ్ బోను, రైటర్ కూడా ఇతనే. స్టోరీ లైన్ బాగుంది, అంటే కొంచెం రెగ్యులర్ ప్యాటర్న్లో అనిపించినప్పుడు స్టోరీ ఓకే, దాన్ని తీసే విధానంలో మంచిగా తీసి ఔరా అనిపించవచ్చు. ఒక్కొక్కసారి స్టోరీ ఏముండదు, చాలా సింపుల్ లైన్ ఉంటుంది, బట్ అద్భుతమైనటువంటి టేకింగ్తో, అద్భుతమైనటువంటి డైరెక్షన్తో, అద్భుతమైనటువంటి స్క్రీన్ ప్లేతో మనల్ని మైమరిపింపజేసి ఆహా అనిపిస్తూ ఉంటారు కొంతమంది డైరెక్టర్లు. సో ఇక్కడ స్టోరీ బాగుంది, కానీ డైరెక్టర్ ఎక్కడో మేకింగ్లో తడబడ్డాడేమో అనిపిస్తుంది. సో ఎందుకంటే డైరెక్షన్ స్కిల్స్ అనేటివి కొంచెం డల్గా కనిపిస్తాయి సినిమా చూస్తున్నంతసేపు. ఒక సీన్ మేకింగ్ కానీ, ఒక షార్ట్ డివిజన్ కానీ, ఒక స్క్రీన్ ప్లే ప్లానింగ్ కానీ సరిగా లేదేమో ఈ సినిమాలో అనిపిస్తుంది అనమాట. సో ఇక వాసుదేవ సినిమాలో హీరో యాక్టింగ్, హీరో పర్ఫార్మెన్స్ వరకు చాలా బాగుంది. ఇక హీరోయిన్ క్యారెక్టర్ కావాలని పెట్టారు ఏమో, కావాలని ఏదో ఒక హీరోయిన్ ఉండాలి కాబట్టి అందుకోసమనే ఒక హీరోయిన్ని కావాలని ఇరికించినట్టుగా అనిపిస్తుంది తప్ప, స్టోరీలో ఇన్వాల్వ్మెంట్ అయిపోయి ఏదో కథకు తగ్గట్టుగా స్టోరీ నడుస్తున్నట్టుగా, ఆ హీరోయిన్ క్యారెక్టర్ అలా నడుస్తున్నట్టుగా అయితే మనకు అనిపించదు. ఇక ఈ సినిమాకి మ్యూజిక్ డైరెక్టర్ వచ్చేసి మణిశర్మ గారు. సో మణిశర్మ గారు ఈ సినిమాకి పాటలు అయితే చాలా మంచి పాటలు అందించారు. సో మణిశర్మ గారి మ్యూజిక్ అంటే మనకు తెలుసు, ఎన్నో ఆల్రెడీ ఎప్పటి నుంచో మనం మణిశర్మ గారి మ్యూజిక్ వింటూ ఉన్నాం. సో ఈ సినిమాలో పాటల వరకు అయితే చాలా బాగున్నాయి, చాలా అద్భుతమైన సాంగ్స్ మణిశర్మ గారు ఈ వాసుదేవ సుతం సినిమాకి అందించారనమాట. సో వాసుదేవ సుతం సినిమా డైరెక్షన్, ఎస్పెషల్లీ డైరెక్షన్ మిస్టేక్సే ఎక్కువ మనకి కనిపిస్తూ ఉన్నాయి. కొంచెం ఇంకా డైరెక్టర్ గట్టిగా ప్లాన్ చేసుకుని ఉంటే బాగుండేది, మేకింగ్ కానీ స్క్రీన్ ప్లే కానీ అనిపిస్తుంది అనమాట. ఇక ఓవరాల్గా వాసుదేవ సుతం సినిమాకి మనం అవుట్ ఆఫ్ 5 ఎన్ని మార్క్స్ ఇవ్వచ్చు అంటే, అవుట్ ఆఫ్ 5 2 పాయింట్స్ అయితే మనం ఇవ్వచ్చు. అది వాసుదేవ సుతం సినిమా గురించి రివ్యూ. థ్యాంక్ యూ. సో మరో వీడియోలో మళ్ళీ కలుద్దాం.